వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ ఇష్యూస్, డిగ్గింగ్ ఇష్యూస్, స్టడీ ఇష్యూస్, పిల్లల స్టడీస్ గురించి అయినా సరే యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సన్ లవ్ మెసేజెస్ కానీ లేదు అంటే కొంతమంది బయటికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. వాళ్ళు కొంచెం మీకు నచ్చినట్లుగా అయితే మాకు కాంటాక్ట్ అయితే మేము యాక్యురేట్గా రీడింగ్ చెప్తామండి. ఏ టారోట్ రీడర్కైనా కాంటాక్ట్ అవ్వండి, ఆస్ట్రాలజర్కైనా కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్ నేర్చుకోవాలన్నా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, పెండులం రీడింగ్స్ ఏవైనా సరే, ఎటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కూడా చెప్తామండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ లవ్ మెసేజెస్. వాట్ డూ యూ సీ ఇన్ మీ? ఏంటో మీ పర్సన్ ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారండి. ఎప్పుడు చూసినా లవ్ మెసేజెస్లో ఖచ్చితంగా వాట్ డూ యూ సీ ఇన్ మీ అనే మెసేజ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. ఐ వాంట్ అవుట్. Why do I feel this way? Sexual desire. You have triggered me. You are too nice. I don't deserve you. Your kindness. I was hurt by you. I can't make a decision. You are right. What do you see in me? Why do I feel so lost? నాకెందుకు అనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని బాధపడుతున్నారండి. ఇక్కడ వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. మేబీ వాళ్ళు మీకు దూరంగా ఉండడం కానీ లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఎవరో అదర్ థర్డ్ పార్టీ మీకంటే ముందు కమిటెడ్ రిలేషన్తో రావడం వల్ల కానీ అయి ఉండొచ్చు. అందుకే వీళ్ళు ఏంటంటే మీ ప్రేమని, మీ ఆప్యాయతని తట్టుకోలేకపోతున్నారు. ఆ ప్రేమ వాళ్ళకు కావాలి అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు దక్కరేమో అనే ఒక భయంతో నేనెందుకు నిన్ను మిస్ అవుతున్నాను, నేనెందుకు నిన్ను లాస్ అవుతున్నాను, నేనెందుకు నిన్ను కోల్పోయాను అని అయితే బాధపడుతున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ అనేది, మీ ఇద్దరి మధ్యలో ఉండే ఇంటిమేషన్, ప్యాషన్ ఇదంతా కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది గుర్తుండిపోయేలా ఉంది. అది ఎప్పటికీ కూడా మీకంటూ ఒక స్పెషల్ పర్సన్గా చూస్తున్నారు. మీరు వాళ్ళ హార్ట్లో ఒక స్పెషల్ పర్సన్ అనుకుంటున్నారు. మీ మీద చాలా ప్యాషన్ ఉంది, చాలా అంటే చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ మీ మీద ఉంది, కానీ స్టక్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే మేబీ మీ లైఫ్లో ఏదో సంథింగ్ కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి, వాళ్ళ లైఫ్లోనైనా ఇష్యూస్ అవుతున్నాయి. అందువలన ఏంటంటే మిమ్మల్ని స్టక్ పొజిషన్లో పెట్టారంట. వాట్ డూ యూ సీ ఇన్ మీ?
నా వైపు మీరు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు, నాకు ఇంత టైం ఇస్తున్నారు, నాకు మాత్రమే మెసేజెస్ చేస్తున్నారు, నాకు మాత్రమే కాల్స్ చేస్తున్నారు, నాతోనే మీరు మాట్లాడుతున్నారు, నేనంటే ఇంత ప్రేమను చూపిస్తున్నారు, నేనంటే చాలా వెయిటింగ్ నా గురించి చేస్తున్నారు. ఏం చూసి నా గురించి మీరు వెయిటింగ్ చేస్తున్నారో నాకు తెలియదు. మీ ప్రేమ అయితే నాకు చాలా అట్రాక్షన్గా ఉంది, నా గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారంట. I wish I could be a different person. 8 of Swords. వాళ్ళైతే ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనల వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు, నేను ఇంతవరకు చూసిన వ్యక్తుల్లో చాలా వరకు డిఫరెంట్గా ఉండే వ్యక్తి మీరు, మీలో చాలా డిఫరెన్సెస్ చూశాను అని అనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఎందుకంటే బాధ్యతల గురించి ఆలోచించడం, బాధ్యతల నడుమ బేస్ అవ్వడం, కెరియర్ గురించి ఫోకస్ పెట్టడం, ప్రాక్టికల్గా ఉండడం, అందు గురించి ఏంటంటే మిమ్మల్ని స్టక్ పొజిషన్లో పెట్టారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. కొన్ని బాధలని, బర్డెన్స్ని విడిచిపెట్టాలి, బాధ్యతలను తీసుకోవాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ఏస్ ఆఫ్ పెంటికల్స్. నాకు ఎక్కువగా కెరియర్ మీద బాధ్యత తీసుకోవాలి అనిపిస్తుంది, కెరియర్గా న్యూ బిగినింగ్ చెయ్యాలి, స్ట్రెంగ్త్ కావాలి రిలేషన్లో అనుకుంటున్నారు. కెరియర్ అంటే మనీ పరంగా ఫోకస్ పెట్టారు. వైడు అందు గురించి రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువగా కెరియర్ మీద, మనీ మీద ఫోకస్ పెట్టారండి. సెక్షువల్ డిజైర్. కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, ప్రాక్టికల్గా ఆలోచించుతున్నారు. వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని వేటిని కూడా మీ దగ్గర ఓపెన్ అవ్వట్లేదు. మీరు కూడా వాళ్ళ మీ ఎమోషన్స్ని ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఓపెన్ అవ్వట్లేదు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. 3 ఆఫ్ కప్స్. మీరు ఏమని ట్రిక్ చేస్తున్నారంట, వాళ్ళకి ఎక్కువగా ఆప్షన్స్ ఉన్నాయేమో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకొని మీరు ట్రిక్ చేస్తున్నారు అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అని మీరు అనుకుంటున్నారు అనుకొని వాళ్ళైతే సఫర్ అవుతున్నారు. వాళ్ళైతే అక్కడ ఉండే పరిస్థితుల్లో ఎంజాయ్మెంట్ లేదు, ఎక్కువగా కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు, బాధ్యతలు తీసుకుంటున్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. ఈ రిలేషన్ అనేది రుణానుబంధంతో ఉంది, అప్ అండ్ డౌన్స్ అవుతుంది. రిలేషన్లో హ్యాపీ అయితే మీతోనే ఉంటుంది. టైం చూసుకొని వాళ్ళు ఏంటంటే టైం గురించి వెయిట్ చేయాలి అనుకుంటున్నారు. టైం అనేది ఈ రిలేషన్లో నిరంతరం ఒక బ్యాడ్ టైం ఎండ్ అయ్యి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. యు ఆర్ టూ నైస్, మీరు చాలా బాగుంటారు. ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. ఐ వాజ్ హర్ట్ బై యూ. మీరు దేనికో మీ వల్ల ఎందుకో వాళ్ళు బాధపడ్డారంట. ఎందుకు అంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు రిజెక్ట్ చేశారండి ఒకానొక సందర్భంలో. ఆ విషయం వాళ్ళకి గుర్తొచ్చింది, కానీ వాళ్ళకి ఇక్కడ మీకు ఉండే పరిస్థితులు అనేవి వాళ్ళకి ఆ టైంలో మీకు అలా అనిపించింది, కానీ ఆ పరిస్థితులు అనేది వాళ్ళు అర్థం చేసుకొని మీకు సరైన సమయం చూసి మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళకి చాలా టైం సారీ చెప్పారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. 6 ఆఫ్ కప్స్. ప్రెజెంట్ అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు.
మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బాధపడుతున్నారు. మీరేమన్నారు ఆ అబ్బాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దాన్ని గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ బాధ ఏంటో అనేది మీకు తెలుస్తుంది. మీకైతే వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీరే వాళ్ళకు కరెక్ట్ అనుకుంటున్నారు. మీరు చేసిందే కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, తెలివైన వ్యక్తులు అనుకుంటున్నారు మీ పర్సన్. మీరు చాలా తెలివైన వాళ్ళు, స్ట్రాంగ్ గా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, వర్క్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు అనుకుంటున్నారు. మీ పర్సనల్ లైఫ్ విషయంలో మీరు చాలా కేర్గా ఉంటారు. మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఈగోయిస్ట్గా వెళ్ళరు, మీ పరువుని మీ ప్రతిష్టని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. ఏంజల్స్ గైడెన్స్ రాశుల వైజ్గా ఏం జరుగుతుంది? ఏంజల్స్ గైడెన్స్ రాశుల వైజ్గా, ఏంజల్స్ గైడెన్స్ రాశుల వారీగా. మేషరాశి, మీరేమైతే అనుకుంటున్నారో, ఏ కోరికైతే కోరుకుంటున్నారో అదైతే మీకు కొన్ని వారాలు లేదా కొన్ని వారాల్లో జరుగుతుందండి. మీ కోరిక అయితే త్వరలో నెరవేరబోతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు నియర్ ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు. మీతో ఉంటారు మీ పర్సన్ అనేవాళ్ళు, మీ కమ్యూనికేషన్ అవుతారు, మీతో మాట్లాడతారు, కొత్త కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి వస్తారు. మిథున రాశి, యు ఆర్ రెడీ. మిథున రాశి వాళ్ళ గురించి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో రెడీగానే ఉండొచ్చండి. వాళ్ళు తీసుకునే నిర్ణయం కొంచెం మీకు బాధ కలిగించిన త్వరలో మీరు ఓపిక పెడితే వాళ్ళు మీ వైపుగా వస్తారు అని రెడీగా ఉండమంటున్నారు. కర్కాటక రాశి, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉండే అగ్రెసివ్ మైండ్ సెట్, ఈగో మెంటాలిటీ, స్వార్థపూరిత బుద్ధి, బద్ధకం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి సంవత్సరాలు గడిచిపోతాయి, ఏది కూడా వాళ్ళు అనుకున్నది నెరవేరదు అని అయితే ఇక్కడ చెప్తుంది. సింహరాశి, చూజ్ ఏ న్యూ డైరెక్షన్స్. వీళ్ళు ఏంటంటే న్యూ డైరెక్షన్స్ చూజ్ చేసుకుంటారు. మేబీ వాళ్ళ లైఫ్లో న్యూ లైఫ్ను కూడా స్టార్ట్ చేస్తారు సింహరాశి వాళ్ళు. కన్యారాశి, కన్యారాశి, మీరెప్పుడు కూడా కన్యారాశి వాళ్ళు అప్లో ఉంటారు, డౌన్లో ఉండరు. మీదే పై చేయి అవుతుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మీరు ఒకరికి ఇచ్చే వాళ్ళే కానీ ఒకరి నుంచి తీసుకునే వాళ్ళు కాదు. తులారాశి వాళ్ళు, టేక్ యాక్షన్. తులారాశి వాళ్ళు ఏంటంటే మీ వైపుగా రావాలి అనుకుంటున్నారు, మీ వైపు ఒక యాక్షన్ తీసుకోవాలి, మీతో కలిసి ఉండాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వృశ్చిక రాశి,
మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. వృశ్చిక రాశి వాళ్ళు మీరు మెడిటేషన్ చెయ్యండి, కొన్ని ఆన్సర్స్ మీకు వస్తాయి. మీరు ఎంత ఎక్కువగా మెడిటేషన్ చేస్తే మీ కోపం తగ్గుతుంది, శాంతం అనేది వస్తుంది, ప్రశాంతత దొరుకుతుంది. మీరు మెడిటేషన్ చెయ్యండి, మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి అంటున్నారు. ధనుసు రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి నిన్న ఇదే వచ్చిందండి. వీళ్ళకి నెగిటివ్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. నెగిటివ్ సిచ్యువేషన్ పోవడానికి మీరు టెంపుల్స్కి వెళ్ళండి. మీరు అనుకున్నది ఏది జరగట్లేదు అనిపిస్తుంది. మీరు ఒకటి అనుకుంటే మీరు ఇంకొకటి జరుగుతుంది మీ లైఫ్లో. సో మీరు కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు. నెగిటివ్ని ఎదుర్కొనే విధంగా చూడండి, నెగిటివ్ని దాటి ఉండండి అని చెప్తున్నారు. మీరు ఏది అనుకున్నా సరే అది జరగట్లేదు, అది నిజమా కాదా అని మీరు కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళకైతే మార్పులు వస్తాయి, చేంజెస్ వస్తున్నాయి, మీకు అనుకూలంగా వస్తాయి, హ్యాపీగా ఉంటారు. కుంభరాశి, కుంభరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్యూషన్ చెప్పిందే నిజం అనుకుంటారు, వాళ్ళు ఎవరి మాట వినరు. ఇంట్యూషన్ చెప్పిందే నిజమని ఫిక్స్ అవుతారు, ఎవరి మాటకి వాల్యూ ఇవ్వరు. మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటారు. మీనరాశి వాళ్ళు, ఇది మీనరాశి వాళ్ళు. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. మేషరాశి, వృషభ రాశి, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మీకేంటంటే బిగ్ చేంజెస్ వస్తాయండి, మీలో చాలా మార్పులు వస్తాయి. మేబీ ఇప్పుడు ఎవరెవరైతే కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో లేరో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకైతే కాంటాక్ట్ అవుతుంది. లేదు, ఇప్పుడు ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో మేష రాశి వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ వీక్స్, కొన్ని నెలల్లో మీకు ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోతారండి. అంటే 2 days కాంటాక్ట్లో ఉండడం, 2 days కాంటాక్ట్లో లేకపోవడం, ఇలాంటివి చేస్తారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని వృషభ రాశి వీళ్ళు గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు. నియర్ ఫ్యూచర్గా వీళ్ళు చాలా ఓపిక్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు, గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, చాలా తెలివిగా ఉంటారు, అబండెన్స్గా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, స్ట్రక్డ్ పొజిషన్లో మిమ్మల్ని పెడతారు. మిథున రాశి, మీ ప్రేమ, మీ కేరింగ్ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఎంప్రెస్ లెవెల్, మీరంటే చాలా ప్రేమ ఉంది, అందుకే మీరు రెడీగా ఉండండి, మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ అనే వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇన్ కేస్ మ్యారీడ్స్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని ప్రెగ్నెంట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రెగ్నెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళతో మీ రిలేషన్ ఉన్నట్లుగా అయితే. కర్కాటక రాశి, ఏ ఇయర్ ఫ్రమ్ యూ నౌ. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే నిరంతరం కూడా వాళ్ళు గతంలోనే బ్రతుకుతారు, గతాన్ని విడిచిపెట్టకుండా గతాన్ని గురించి ఆలోచించుకొని ఉండడం వల్ల వీళ్ళు అనుకునే కోరిక అనేది నెరవేరట్లేదు, అందుకే లేట్ సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. వీళ్ళు దానివల్ల ఏంటంటే అగ్రెసివ్ మైండ్ సెట్కి వెళ్తున్నారు, ఒంటరిగానే ఉంటున్నారు. వీళ్ళు చుట్టూ ఉండే మనుషులు కూడా వీళ్ళని ఒంటరి పోరాటంతోనే విడిచిపెడుతున్నారు. సింహరాశి వాళ్ళు,
పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏర్పడకుండా ఉండడానికి న్యూగా ఆలోచించండి, కొత్త ఐడియాస్తో ఉండండి, మీ మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది మేబీ సింహరాశి వాళ్ళు 50 ఏమైనా 50 కానీ 60 కానీ ఇలా ఉంటే, అంటే ఆఫ్టర్ 30 అబోవ్ అయితే వీళ్ళు పిల్లల వలన కానీ, భార్య వల్ల కానీ, మదర్ వలన కానీ, లేదు అంటే అదర్ ఫ్రెండ్స్ వలన కానీ మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, గొడవలు అవుతాయి. వాళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు పెయిన్ ఇస్తుంటారు. మీరు న్యూ డైరెక్షన్స్ అయితే చూస్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. 6 ఆఫ్ స్వార్డ్స్, ఇది కన్యా రాశి. ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెలింగ్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు. వీళ్ళైతే హ్యాపీగా లేరు. ఇది మీ గురించేనండి. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. తులారాశి వాళ్ళు రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేయాలి. అన్కండిషనల్ గా ఉంది కానీ అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని పెడుతున్నారు. కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు. కెరియర్ మీద ఫోకస్ చేయడం వల్ల మిమ్మల్ని ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టారు. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్ లో ఎక్కువగా గొడవలు, గందరగోళ పరిస్థితులు ఉండడం వలన వీళ్ళు దేన్ని కూడా ఇష్టపెట్టుకోవట్లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్స్ వలన ఏంటంటే ఈ పర్సన్ కి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు ప్రశాంతంగా ఉండాలి, మీకు కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండాలి అంటే మెడిటేషన్ ఇవ్వాలి. మెడిటేషన్ మీకు ఉండాలి. మెడిటేషన్ ఉంటేనే మీలో కన్ఫ్యూజన్స్ ఉండవు అని అయితే చెప్తున్నారు. ధనుస్సు రాశి వాళ్ళు మీకు ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈగోకి వెళ్ళొద్దు, కోపంగా ఉండొద్దు, ప్రాక్టికల్ గా ఆలోచించండి. నెగిటివ్ సిచ్యువేషన్ లో ఉండొద్దు. మీ పర్సన్ అయితే మీ దగ్గరే ఉంటారు, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళరు. మీరు హానెస్ట్ గా ఉండండి, ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజన్స్ అవ్వద్దు అని అయితే ఇక్కడ యూనివర్స్ ఏంజల్స్ చెప్తున్నారు. నమ్మొచ్చు మీ పర్సన్ని అని. మకర రాశి వాళ్ళని మీరు మిస్ అవుతున్నారు. మీరు ఎన్నిసార్లు ఆఫర్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవట్లేదు అని అనుకుంటున్నారు కానీ త్వరలో మీకు చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి మీకు ఇస్తారు. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వాళ్ళ లైఫ్ లోకి వస్తాయి. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ వాళ్ళు మీతో పాటు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం అంటే మనీ ఉంటే ఎలా ఖర్చు పెట్టాలో వీళ్ళకి తెలుసు. వాళ్ళు సంపాదించిన దానికంటే వాళ్ళు సంపాదించింది ఏమీ ఉండదు. బట్ ఏంటంటే వీళ్ళు ఇంట్యూషన్ చెప్పింది ఏం చెప్తారో అదే వింటారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వీళ్ళలో ఉంది. మనీ పరంగా సంపాదన లేదు అని కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ని బయట పెట్టకుండా ఇన్నర్ గా ఉంచి సీరియస్ మెథడ్ లో చెప్తారు. వాళ్ళు ఇంట్యూషన్ చెప్పిందే నిజం అనుకుంటారు. మీనరాశి వాళ్ళు పీస్ఫుల్ రిజల్యూషన్, ప్రశాంతత కావాలి, రీబర్త్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ప్రశాంతంగా ఉండాలి అని అయితే మీనరాశి వాళ్ళు అనుకుంటున్నారు.